ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సార్. శివోం ఉష గారు. సార్, ఈ చంద్రగ్రహణంకి చాలా ప్రత్యేకత ఉందని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ చూసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ దాంతోపాటు చంద్రగ్రహణం రోజు మెడిటేషన్ కానివ్వండి, అఫర్మేషన్స్ కానివ్వండి, ఏ విధంగా చేస్తే బెటర్ అంటారు? అసలు వేదిక మహావాస్తు ఏం చెప్తుంది? అండ్ దాంతోపాటు ఎవరికైనా చిన్న చిన్న నెగిటివ్ థాట్స్ ఉంటూ ఉంటాయి, దాన్ని మనం దోషాలుగా కూడా చెప్తూ ఉంటాం, అవి తొలగిపోవాలంటే అసలు ఏం చేయాలి అంటారు? శివోం నమ శివాయ. జగతత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ యాగంటి ఉమామహేశ్వరౌ. ఇక్కడ ఈ చంద్రగ్రహణము అనేది మనకు 15 రోజుల తేడాతో సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండు రావడం అనేది జరిగింది. పోయిన అమావాస్యకేమో సూర్యగ్రహణము, ఇప్పుడు పౌర్ణమికేమో చంద్రగ్రహణం అనేది జరుగుతుంది. ఆ పౌర్ణమి తర్వాత ఈ చంద్రగ్రహణానికి కూడా అంతే విశిష్టత ఉంది. ఇక్కడ ఈ గ్రహణం టైమింగ్స్ వచ్చేసి 7 సాయంత్రము పౌర్ణమి మొదలై 8 సాయంత్రం అయిపోతే 4 o'clock, 5 నుంచి అనంటే 5:12 నుంచి సాయంత్రము 6:20 వరకు 1 hour ఎగ్జాక్ట్ ఉంటుంది. కానీ శాస్త్ర ప్రకారం దీనికి 1 hour ముందు 1 hour తర్వాత వేసుకుంటారు. కాబట్టి ఈ చంద్రగ్రహణము సోలార్ ఎక్లిప్స్, తర్వాత ల్యూనార్ ఎక్లిప్స్. అసలు గ్రహణం అంటే ఏంటి? గ్రహణము అనేది ఇప్పుడు చంద్రగ్రహణం అని అంటున్నాం. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తే అది చంద్రగ్రహణం అవుతుంది. అనంటే గ్రహణం అంటే ఏంటి? చంద్రగ్రహణం అంటే చంద్రుడు కొద్దిసేపు మనకు కనపడడు, సూర్యగ్రహణం అంటే సూర్యుడు కొద్దిసేపు మనకు కనపడడు. సూర్యగ్రహణం అని అంటే ఇక్కడ మనకు సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తాడు. చంద్రగ్రహణం అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంది అన్నట్టు. కాబట్టి ఈ గ్రహణం అనేది ఎలా ఉంటుందని అంటే ఎవరో వచ్చేసి మనల్ని మొత్తం పూర్తిగా అది మృంగేసినట్టు ఉంటుంది. రాహుకేతువులకు గ్రహణానికి ఉన్న సంబంధం ఏంటంటే రాహుకేతువులను మనము తల తర్వాత తోకగా మనం వర్ణించడం జరుగుతుంది. ఈ రాహు తలభాగమైనటువంటిది ఏంటంటే ఈ గ్రహణం అప్పుడల్లా పూర్తిగా వాళ్ళను కంప్లీట్ చేసినట్టు, అంటే 1 గంట లేదా 2 గంటల వరకు విడుపు పట్టుకొని మళ్ళీ వదలడం అనేది జరుగుతుంది. ఇది మనం చెప్పినటువంటివి యాక్చువల్గా అక్కడ కాకపోయినా ఆ ఎఫెక్ట్స్ మాత్రం చాలా ఉంటాయి. గ్రహణానికి ఉన్న ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం చూస్తే జనరల్గా మనము ఎండలో మనం తిరుగుతాం. సైన్స్ ఏం చెప్తుందనంటే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎండలో తిరిగినట్లయితే మనకు ఆ వారం అంతా కావాల్సిన 1 lakh ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి తయారవుతుంది. కాబట్టి అందరూ ఉదయం సాయంత్రం గోరెండలో నిలబడతారు. అలా కాదు, కొంచెం సులుకెండ అనేది ఉండాలి, కొంచెంగా ఉండాలి. అది మనకు 1 వారం వరకు ఉపయోగపడుతుంది. అంటే విటమిన్ డి లోపం ఉన్నవారు కనీసం వారంలో 15 నిమిషాలు కూడా నిలబడలేదు అని అర్థం. అంటే మనము నేచర్కు దూరం వెళ్తున్నాం. దూరం వెళ్ళే కొద్దీ జబ్బులు ఎక్కువ వస్తాయి. ఎంత వీలైనంత నేచర్కి దగ్గరగా ఉండాలి. అలాగా ఇప్పుడు ఈ గ్రహణం అనేది మనం చెప్పుకోవచ్చు అనంటే పూర్తి కిరణాలు, ఇప్పుడు సూర్యకిరణాలు మనకు భూమి మీద పడుతున్నాయి. నేను చెప్పాను 15 నిమిషాలు ఎండలో నిలబడితే ఏమవుతుంది? కొంచెం వేడవుతుంది, అంతేగాని కొద్దిగా సులుగ్గా ఉంటుంది. కానీ అదే ఒక భూతద్దం తీసుకుని మీ చేతి మీద పెట్టామనుకోండి, ఏమవుతుంది? బొబ్బలు ఎక్కుతుంది. ఒక పేపర్ మీద పెడితే, ఒక ఎండిన ఆకు మీద పెడితే నిప్పు పుడుతుంది. మరి కిరణాల్లో లేని నిప్పు ఇక్కడెక్కడ నుంచి వచ్చింది? ఎందుకు అలా వచ్చిందనంటే కొన్ని వందల కిరణాలను స్కాటర్ కాకుండా ఒక చోట కాన్సన్ట్రేట్ అయ్యేలా మనం చేస్తున్నాం. భూతద్దం ఏం చేస్తుంది? అన్ని కిరణాలను ఒకే చోట పడేటట్లు చేస్తుంది. కాబట్టి ఏమవుతున్నాయి? అక్కడ ఒకే చోట పడితే నిప్పు పుడుతుంది. కాబట్టి కలిసి ఉంటే కలది సుఖం అన్నట్టు అన్ని కిరణాలు ఒకే చోట వచ్చేసరికి ఆ హీట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగా మనకు ఈ గ్రహణం అప్పుడు ఏమవుతుందనంటే ఈ రేస్ కూడా పూర్తిగా కవర్ కాకుండా కొంతవరకు మాత్రమే మనకు పడడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు కూడా ఇలాంటి ఎఫెక్టే వస్తుంది. కాబట్టి దీంట్లో కూడా మళ్ళీ పాక్షిక గ్రహణాలు ఉంటాయి. అంటే కొద్దిగా కవర్ చేయడము, లేదా పూర్తి గ్రహణం అంటే సంపూర్ణ గ్రహణం అంటే పూర్తిగా కనపడకుండా పోవడం. సూర్యగ్రహణం అంటే సూర్యుడు పూర్తిగా కనపడకుండా పోవడం, చంద్రగ్రహణం అంటే చంద్రుడు పూర్తిగా కనపడకుండా పోవడం, ఆ రకంగా. కాబట్టి పాక్షిక సూర్యగ్రహణం చంద్రగ్రహణం, పాక్షిక సూర్యగ్రహణం చంద్రగ్రహణము, తర్వాత సంపూర్ణ అంటే పూర్తిగా కనపడకుండా పోవడం అనేది జరుగుతుంటుంది. ఈ పౌర్ణమి రోజు మనము జరిగే దాంట్లో ఉన్న విశిష్టత ఏంటంటే జనరల్గా గ్రహణాలు దూరంగా ఉంటాయి, 15 రోజులకు దగ్గరగా వచ్చాయి. ఇది శుభమా అశుభమా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎప్పుడు కూడా యూనివర్స్లో శుభమే ఎక్కువ ఉంటుంది, అశుభం తక్కువ ఉంటుంది. అయితే మనకు ఏది వచ్చినా కూడా ఈ ప్రకృతి కానీ ఈ విశ్వం కానీ మనకు ఒక పాఠం నేర్పించాలనుకుంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి కరోనా వచ్చాక ఏం పాఠం నేర్చుకున్నాము? చెప్పులు బయట వదలాలి,
కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి, చేతులు కడుక్కొని మనము ఏదైనా తినాలి, ఇవన్నీ మనకు నేర్పించింది. ఇవి మనకు తెలియదా అని అంటే సనాతన ధర్మం ఎప్పుడో నేర్పించింది. ఎవరైనా ఇంటి నుంచి బయట నుంచి వస్తానే వాళ్ళకి ఏం చేస్తాం, ముందు మనము ఒక చెంబు నీళ్ళు ఇస్తాం, కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని చెప్పేసి. కాబట్టి ఇవి ప్రపంచానికి అందరికీ తెలిసి వచ్చాయి. అలాగే మనము నమస్కారం నేర్చుకున్నాం. రైట్ హ్యాండ్ పాజిటివ్, లెఫ్ట్ హ్యాండ్ నెగిటివ్, ఈ రెండు కలిసినప్పుడు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఎనర్జీ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎంత ఎక్కువసేపు మనం రెండు చేతులు కలిపితే మనకు ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా వెస్ట్రన్ కల్చర్ మాదిరి షేక్ హ్యాండ్ తీసుకోవడం, మన ఎనర్జీ ఇంకొకరికి ఇవ్వడం, అంతవరకు తన చేతులు ఎక్కడెక్కడ పెట్టింటాడో తెలియదు, అవి తీసుకొని మళ్ళీ మన మొహానికి ముక్కుకు పూసుకోవడం. కాబట్టి సంస్కృతి చాలా గొప్పదండి. ఇది అందరూ నేర్చుకున్నారు ప్రపంచం అంతటా. కాబట్టి వెస్ట్రన్ కల్చర్ అందరూ కూడా నమస్తే పెట్టేసి కరోనాతో బయటపడడం జరిగింది. ఆ రకంగా మనం చేసుకునే పద్ధతుల్లో దాంట్లో ఇప్పుడు మనకు ఈ చంద్రగ్రహణం రోజు ఏం చేస్తున్నారు, ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఏం జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చిందని మనం చెప్పుకున్నాం. కాబట్టి సాయంత్రం ఈ టైమింగ్ 5:30 నుంచి 6:20 వరకు మనకు కొద్దిసేపు చంద్రుడు కనపడకుండా ఉండడం అనేది జరుగుతుంది చంద్రగ్రహణం రోజు. ఆ టైంలో మనం చేయవలసింది ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనము ధ్యానము, జపము ఇవి రెండు చేసుకోవాలి. కులదైవం కావచ్చు, ఇష్టదైవం కావచ్చు, ఏదైనా కానీ ఆ టైంలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటే మనం దాన్ని పాజిటివ్కు వాడుకోవాలి అని అనుకున్నప్పుడు మన ఇష్టదైవాలను, తర్వాత కులదైవాలకు సంబంధించిన మంత్రాలు కానీ పూజలు కానీ వాటిని మనము ఎక్కువగా పూజల కంటే మంత్రాలకు, జపాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది ఈ చంద్రగ్రహణం రోజు చేయవలసింది. ప్లస్ చంద్రుడు మన మానసిక కారకుడు, అంటే మనస్సుకు సంబంధించింది. కాబట్టి ఆ రోజు ఏ రకమైన దానాలు చేస్తే ఆ రోజు మంచిది అనేది మనం చూసుకుంటే చంద్రుడికి సంబంధించినవి ముత్యాలు అని అంటే పరల్స్ అవి, అలాగే చంద్రుడికి సంబంధించింది పెరుగు, పాలల్లో కూడా చంద్రుడు ఉంటాడు, దాంట్లో వైట్ రైస్లో కూడా చంద్రుడు ఉంటాడు. అలాగే అక్కడ మినుములు, తర్వాత బియ్యము, అలాగే వెండి నాగపడిగలు కానీ, వెండికి సంబంధించిన కాయిన్స్ కానీ, వెండి చంద్రవంక మాదిరి వెండిని కట్ చేసి కానీ అవి దానం ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ నీలి వస్త్రం కూడా దానం ఇవ్వచ్చు ఆ రోజు. అలాగే ముత్యాలు, పెరుగు. ఏం చేస్తే ఆ రోజు మంచిగా ఉంటుందని అంటే అందరికీ శివ అర్చన. ఎందుకంటే కార్తీక మాసము, అందున మనము పౌర్ణమి రోజు చెప్పుకున్నాం, పౌర్ణమి కంప్లీట్ అవ్వగానే వస్తుంది. కాబట్టి ఆ రోజు గ్రహణం టైం అయిపోయిన తర్వాత ఆ రోజు శివనామార్చన, తర్వాత శివుడికి అభిషేకము అవి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంటిని పట్టు విడుపు అని అంటే గ్రహణం మొదలవడం, గ్రహణం తర్వాత అనేది 2 సమయాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ 2 సమయాల్లో ముందు ఒకసారి, తర్వాత ఒకసారి ఆవు పంచకం ఇంట్లో ఉంటే ఆవు పంచకంతో ఇండ్లు శుభ్రం చేసుకోవడం అనేది చాలా మంచిది. చాలామంది ఆ టైంలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడకూడదు. వీలైనంత సైలెంట్గా ఉండి జపము చేసుకోవాలి. జపాలు చేసుకున్నప్పుడు ఆ టైంలో చేసుకున్న జపాలకు ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది. కార్తీక మాసమే చాలా విశిష్టమైందని చెప్పుకుంటున్నాం మనం. అందులో ఈ పౌర్ణమి వచ్చేసరికి దాదాపుగా 15 రోజులు మనకు కలిసిపోయింది. కాబట్టి ఏ రోజు ఏం చేసుకోవాలి, ఏ పూజలు అనేది మనం రోజు కొన్ని షార్ట్స్లో పెడుతూ ఉన్నాం. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా అందరూ కూడా ఈ గ్రహణం అప్పుడు సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉంటూ ఈ 1 అవర్ దైవ సన్నిధిలో గడుపుకోవడం, ఇష్టదైవాన్ని తర్వాత కులదైవం యొక్క జపాలు చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందని వేదిక మహావాస్తు చెబుతుంది. సార్, ప్రత్యేకించి చాలామంది కార్తీక మాసంలో మీరు ఏ క్లాసెస్ అయితే తీసుకోబోతున్నారో దాని గురించి అండ్ దాంతోపాటు మనీ సూత్ర క్లాసెస్ గురించి చాలామంది అడుగుతుంటారు. ఒకసారి ఆ డీటెయిల్స్. శివోం, హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. ఈ నవంబర్ 20, 21, 22వ తారీఖు మనము 7 చక్రాస్ యాక్టివేషన్ ప్రోగ్రాము, అలాగే ఇక్కడ మైండ్ బాడీ సోల్ రిజ్యువినేషన్ ప్రోగ్రామ్ పెట్టాం. ఇందాక మనం చెప్పాం ఆరోగ్యము అని చెప్పేసి ఉసిరి గురించి. ఆ రకంగా మన శరీరంలో చాలా డైనమిక్ సిస్టమ్స్ ఉన్నాయి. అయితే ఆ డైనమిక్ సిస్టమ్స్ ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్నాయి. వాటిని యాక్టివేట్ చేసుకోవాలని అంటే మనము కుండలిని యాక్టివేట్ చేసుకోవాలి. ఈ 7 చక్రాస్ యాక్టివేషన్ చేసుకుంటే మనకు బ్లాకేజెస్ అనేది క్లియర్ అయ్యేది. తర్వాత ఎప్పుడు కూడా జబ్బు అనేది రాకుండా ఉంటుంది. జబ్బు రానప్పుడు డబ్బు ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈ రకంగా మనీ యొక్క మెడిటేషన్, పవర్ మెడిటేషన్ అనేది మనము ప్రతి పౌర్ణమికి కండక్ట్ చేస్తున్నాము. ఈ పౌర్ణమికి అని అంటే రేపు పౌర్ణమి కూడా మీరు పవర్ మెడిటేషన్ చేసుకోవచ్చు. ఆరోగ్యము, ఐశ్వర్యము 2 వృద్ధి చెందుతాయి. శివ ఓం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉష గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ శివ ఓం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.